ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు పుష్కలంగా యూరియా, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అసత్య ప్రచారాలు నమ్మకండి. కూటమి నేతలు వెల్లడి. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన అన్నదాత పోరు ఆందోళన. 2 దశాబ్దాల కళ నెరవేర్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. తోచిలక కొనిచెర్ల మీదుగా ధర్మాజిగూడెం వరకు బీటీ రహదారికి శంకుస్థాపన. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. అభినందనలు తెలియజేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ఏలూరులో ఆందోళన చేపట్టిన సిపిఎం పార్టీ నాయకులు. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతు ఉండగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ కు 324 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ దూరంగా ఉన్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలియజేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వసుధ హాల్ నందు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును ప్రధాని మోదీ వేశారు. అనంతరం ఒక్కొక్కరిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దాదాపు 2 దశాబ్దాల చిరకాల కోరికను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిష్కరించారు. లింగపాలెం మండలం తోచిలక, కొనిజర్ల గ్రామాల మీదుగా ధర్మాజిగూడెంకు వెళ్లే రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు గ్రామస్తులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. పోలవర్షం కురిపించారు. 25 సంవత్సరాల నుంచి రహదారి నిర్మాణం కోసం వేచి చూస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. 6 కిలోమీటర్ల మేర 3,75,00,000 రూపాయలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. 25 సంవత్సరాల తర్వాత వారి గ్రామానికి నాణ్యమైన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణం మధ్య రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఇది నా సొంత మండలం, నా సొంత ఊరు. అన్నింటితో పాటు ఈ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రారంభ పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఏదైతే మొట్టమొదటిసారిగా పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన మాట ఉందో ఆ మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మండలంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఆడపడుచులు వారి భుజ స్కంధాల మీద పెట్టుకుని కార్యక్రమం విజయవంతం చేస్తారని అభినందించారు. ముఖ్యంగా రైతులకు యూరియా అందుబాటులో లేదని, రైతులు నష్టపోతున్నారని, వైసీపీ చేస్తున్న అల్లరిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని చోట్ల రైతన్నలకు కావాల్సిన యూరియా సరిపడినంత ఉందని, రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకుందని, ఈ మధ్య తీసిన మెగా డిఎస్సి ఎంతో మంది భవిష్యత్ ఉపాధ్యాయులను భావితరాలకు అందించిందని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మనోధైర్యాన్ని నింపి వారందరూ ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. చివరిగా ఇది మంచి ప్రభుత్వం అని, ఇది ప్రజల ప్రభుత్వం అని అభివర్ణించారు. కష్టపడే కార్యకర్తకు ఎప్పటికైనా గుర్తింపు లభించడం తథ్యమని, అప్పటి వరకు ఓపికతో ఉండి పార్టీకి నిస్వార్థమైన సేవను అందించాలని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నాయకులు, కార్యకర్తలు జంగారెడ్డిగూడెం పట్టణ రహదారులలో అన్నదాత పోరుపై గలమెత్తారు. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, రైతులను రక్షించాలి అనే నినాదాలతో హోరెత్తించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు అన్నదాత పోరుకు మద్దతుగా నిలిచారు. ఉదయాన్నే పట్టణంలో జట్టి గురునాథరావు గోడౌన్ కు భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకున్నారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నదాత పోరు కార్యక్రమంపై స్పందించారు. జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ జబీర్లు భారీ స్థాయిలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించేందుకు ఆంక్షలు విధించారు. జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజు తదితరులతో చర్చలు జరిపారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించకుండా తమ ఆందోళన కొనసాగిస్తామని, ముందుగా ఇచ్చిన అనుమతిని ప్రకారం అన్నదాత పోరు కార్యక్రమం చేపడతామని కోరారు. పాత బస్టాండ్ వద్ద స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంక రవీంద్ర, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి అనిల్ కుమార్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గోరాయి గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, పిపిఎన్ చంద్రరావు, కౌన్సిలర్స్ తదితరులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఏ ప్రభుత్వమైనా రైతుల సంక్షేమం చూసుకోవాలని, అన్నదాతల మోములో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాలలో రాణిస్తుందని అన్నారు. పూర్తి స్థాయిలో యూరియానే కాకుండా రైతు పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని, ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో కూడా సకాలంలో వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరుకు వచ్చిన నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లేందుకు కృషి చేస్తారు. పలు చోట్ల పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. ఏలూరు రోడ్ లో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రధాన నాయకులను మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు మాత్రమే ఆర్డీఓ రమణను కలిసి వినతి పత్రం అందజేస్తారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యూరియా సంపూర్ణంగా అందుబాటులో ఉన్నట్టు తెలియజేస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పెన్మర్తి రామ్ కుమార్ తదితరులు మాట్లాడారు. రైతులకు సంపూర్ణంగా యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, విమర్శలు చేసేటప్పుడు ఎవరైనా పరిశీలించుకుని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిన దత్తాత్రేయ, నంబూరి రామచంద్రరాజు, తూటిగుంట దుర్గారావు, పరిమి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, షేక్ ముస్తాఫా, మద్దిపాటి నాగేశ్వరరావు, చెరుకూరు శ్రీధర్, మహంకాళి రామ్మోహన్ రావు, మారిశెట్టి సత్యనారాయణ, తూటికుంట రాము, కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగాడూం పట్టణంలో వైసీపీ నాయకులు చిన్న ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, జగన్ గారు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రారంభించారని చెప్పాను. అసలు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు మేము స్టార్టింగ్ ఎలక్షన్ ఎగ్గిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ బేసి అన్నమాట మొదటి మాట నిలబెట్టుకున్నామండి. అప్పుడెప్పుడు ధర్నా చేశారండి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇప్పుడు ధర్నా చేశారండి. అట్లాగే మేము డిఎస్సి మెగా డిఎస్సి వెంటనే ఇచ్చి 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. 16,000 ఉద్యోగాలు చేయించామండి. అప్పుడెప్పుడు ధర్నా చేశారండి. ఎప్పుడు ధర్నా చేశారని చెప్పని ఈ నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు ఇట్లాగా లేనిపోని ఆరోపణలు, అవాస్తవాల మాటలు మాట్లాడుకుంటా ఈ విధంగా పబ్బం గడుపుకుంటా రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లి ఏదో చేశాం మేమున్నాం అని వాళ్ళ యొక్క మనుగడని ఇది చేసుకోవడానికి చేస్తున్నారండి. అట్లాగే రేపు పొద్దున యూరియా ధర్నా అంటున్నారు. యూరియా DCMS గానీ అన్నిటిలో కూడా అనుకున్న క్వాంటిటీ ప్రకారం రైతులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇవాళ ఇంకా 110 టన్నులు మనకి ఇక్కడ నిల్వ ఉందని చెప్పని ఇవాళ అగ్రికల్చర్ ఏవో గారు, మార్కెట్ యార్డ్ ఏవో గారు చెప్పారండి. అది ఏ విధంగా రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేదండి. యూరియా కానీ ఏ విధంగా ఇవాళ వైసీపీ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా చేస్తున్నారండి. దీన్ని ఎవరో ప్రజలు నమ్మొద్దండి. కూటమి నాయకత్వాన్ని నమ్మి మీరు ఏ విధంగా అయితే 164 సీట్లు ఇచ్చారో
ఆ విధంగానే మేము దానికి అనుగుణంగానే కూటమి నాయకత్వం పనిచేస్తుందండి. ఆ విధంగా ప్రజలకి రానున్న 3 సంవత్సరాలు కూడా మీకు అన్ని విధాలా మంచి చేస్తామని చెప్పని అలాగే రైతులకు అన్ని రకాలుగా మంచి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్త పిలిపించారు. 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యూరియా మీద ధర్నా చేయాలి, రాస్తారోకా చేయాలని మరి ఆయన చెప్పడం, లోకల్ నాయకులు స్పందించి వైఎస్ఆర్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాకాలపు సీజన్లో రైతాంగం ఎక్కువ యూరియా వాడుతుంది. ప్రతి రైతు కూడా భవిష్యత్తును ఆలోచించుకొని రెండోసారి కూడా వేయాలని ప్రతి రైతు కూడా 5 బస్తాలు అవసరమైతే 10 నుంచి 15 బస్తాలు స్టాక్ పెట్టి రైతులు దాచుకున్న సందర్భంలో కొంత లైట్గా కొరత ఏర్పడింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఏది చేసినా కూడా స్వాగతించట్లే. ఫ్రీ బస్సు ఇస్తేనేమో ఏసీ బస్సులు ఫ్రీ ఇవ్వాలంటాడు. అలాగే విద్యార్థులకి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తే 7,000 పడింది అంటాడు. అన్ని అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేయడం ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరండి. అంచేత ఆయన మాకు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన ప్రతిపక్ష హోదా లేదు. ఆయన్ని గురించి మేము మాట్లాడటం కూడా తప్పని సందర్భంగా తెలియపరచుకుంటున్నా. ప్రజెంట్ మన చంద్రపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెంలో 6 సొసైటీలు ఉంటే 119 టన్స్ రెడీగా ఉన్నాయండి ఇక్కడ. అలాగే కామర్పుకోటలో 5 సొసైటీలు ఉంటే 129 టన్నులు రెడీగా ఉన్నాయి. లింగపాలెంలో 6 సొసైటీలు ఉంటే 75 టన్నులు రెడీగా ఉన్నాయి. చింతలపూడిలో 5 సొసైటీలు ఉంటే 36 టన్నులు. అవి పట్టుకెళ్లే రైతే లేడు. ఎందుకు చేస్తున్నారో ధరణ అర్థం కావట్లే. ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు ఎలాగైతే మాకు వచ్చినాయో, మరి ఈరోజు మున్సిపాలిటీ సందర్భంగా మేమందరూ కూర్చోవడం జరిగింది. 100% అదే స్ట్రైక్ రేటుతో మేము ఘన విజయం సాధించకపోతున్నాం. మున్సిపాలిటీలో కూడా కూటమి ప్రభుత్వం 100% విజయం సాధించిన సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మీడియా ద్వారా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కరిస్తూ, రేపు 2026లో జనవరిలో జరగనున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే గ్రేడ్ 2 ఉంటే 29కి 29 వార్డులు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని, ఒకవేళ గ్రేడ్ 1గా మారి సీట్లు పెరిగినా 100కి 100% కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని కొండేటి కిషోర్ గారి నాయకత్వంలో పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున సగర్వంగా చెప్పుకుంటున్నాం. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. వీటిని అనుభవిస్తున్న ప్రజలే కూటమి ప్రభుత్వానికి మళ్ళా పట్టం కడతారని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో దారుణం చోటు చేసుకుంది. పురాతన నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి పూరి గుడిసెను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో అమ్మవారి పూరి గుడిసె మొత్తం తగలబడిపోయింది. నడివీధి ముత్యాలమ్మ అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారిగా భక్తులు కొలుస్తారు. పురాతన కాలం నుండి అమ్మవారు పూరి గుడిసెలోనే ఉన్నారు. అయితే ఈ ఘటన పట్ల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారు ఎవరై ఉంటారని, అనుమానితులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తున్నారు. నా పేరు నాగేశ్వరరావు అండి. మా మొగల్తూరు గ్రామ దేవత ముత్యాలమ్మకి మేము నౌకరీ చేస్తామండి. రాత్రి 1 గంట రేత్రి కాడ చేరిపోవడం కోపడుకుడు చూసాడండి. అడిగంతో గుడి వెళ్ళిపోతుందని మాణిక్కలరావు గారికి ఫోన్ చేస్తే మాణిక్కలరావు గారు మాకు ఫోన్ చేసి చెప్పండి ఇలాగని గుడి అంటుకున్నదని. నేను 1 గంటకు వచ్చేటప్పటికప్పుడు గుడి బాగా ఎవరు అంటించారు అన్నది తెలియదు. దీపరాజును కూడా అప్పుడు గనువు అయిపోయిందండి, ఏమీ లేదు. అప్పుడు మేము ఎమ్మంటనే మళ్ళీ నాయుడు గారి దగ్గరికి అని మన మూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పామండి. చెప్తే పొద్దున్న మరి ఏదో చేద్దాం అన్నారు, కేసు ఏదో పెడదామని అన్నారని. మరి అదే పరిస్థితి జరిగింది. నా పేరు శ్రీనివాసరావు. ఈ నేను నడుముచ్చలమ్మ గుడి అండి. నేను పుట్టిన కాడ నుంచి గుడి ఉందండి. ఎప్పుడు ఈ విషయం జరగలేదు. రాత్రి 1 గంటలన్నరకి ఎవరు అందించారో తెలియదు, ఎలా జరిగిందో మాత్రం తెలియదు. ప్రతి సంవత్సరం మాత్రం సంక్రాంతి 19వ తారీఖున జాతర జరుపుతాం. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. హనుమనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామివారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు చేశారు. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అర్చన, అష్టోత్తరం, తోమాల సేవ వంటి కైంకర్యాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పలువురు 108 ప్రదక్షిణలు చేశారు. అన్నప్రాసనలు, వాహన పూజలు జరిగాయి. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. హనుమ చాలీసా పారాయణాన్ని ఆలపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, మురవాయిగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వామివారి స్వయం వ్యక్తంగా విరాజిల్లుతున్నటువంటి కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పండుతో చెట్టే శిఖరంగా కలిగినటువంటి స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఈరోజు జయవారము, మంగళవారం కావడంతో విశేషమైనటువంటి భక్తజనులు స్వామివారిని ప్రాతకాలం నుంచే దర్శించుకుంటూ ఉన్నారు. స్వామివారికి ప్రాతకాలమే నిత్యార్చన కైంకర్యములు అయిన తర్వాత 5:30 గంటలకి స్వామివారి ఉచిత దర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము వదలటం జరిగింది. అందరూ కూడా భక్తులు వారికి అనుకూలమైనటువంటి దర్శనాలు చేసుకుంటున్నారు. అదే రకంగా అన్నప్రసాదశాలలో నిత్యాన్నదానం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఎవరైతే దర్శించుకుని 11 ప్రదక్షిణాలు చేస్తారో వారి మనోభీష్టాలన్నీ నెరవేరుతాయని, అదే రకంగా కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ 27 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి మనోభీష్టాలు తీరుతాయని చెప్పి నమ్మకం. అంతేకాకుండా భక్తుల యొక్క కోరిక మేరకు ప్రతి శనివారము కూడా పంచామృతాభిషేకము, అదే రకంగా జన్మతః జరుగుతున్నటువంటి గురు, శని, రాహు ఇత్యాది నవగ్రహ దోషాలతో బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు హనుమద్హోమ కార్యక్రమాన్ని మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఆదివారం నాడు ప్రారంభించబడడం జరిగింది. కావున భక్తులు ఈ సౌకర్యాలు ఉపయోగించుకుని వారి మనోభీష్టాన్ని కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఈ యొక్క క్షేత్రంలో భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన గారి ఆధ్వర్యంలో, అదే రకంగా సిబ్బంది కృషితో ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెంలో మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడార్ కదిలి వచ్చింది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, రైతులు సంయుక్తంగా ఆందోళన బాట పట్టారు. పట్టణంలో జట్టి గురునాథరావు కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రధాన వీధుల గుండా కొంతమంది మోటార్ సైకిల్ మీద, మరికొంతమంది కాలిబాటన పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నాయకులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి ప్రధాన నాయకుడు వరి పంట పండించక్కర్లేదని చెప్పడం దేనికి సంకేతమని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ అన్నారు. సినిమా టికెట్ల ధరలను పెంచుకుంటారని, కానీ రైతుల పంటకు మద్దతు ధర పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పాలు చేయాలని చూస్తుందని అన్నారు. అన్నదాత వెంట వైసీపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబుని నడిపించే షాడో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు పేర్కొన్నారు. యూరియాపై వైసీపీ పోరాడుతుంటే రాత్రికి రాత్రి తప్పించారని అన్నారు. తల్లికి వందనంపై ఆందోళన చేస్తే హుటాహుటిన పథకాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మర్చిపోతే వాటిపై జగన్ పోరాడితేనే పథకాలు ప్రజల ముందుకు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రైతులు ఉద్యమిస్తే ఏ పార్టీ నిలబడదని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రైతులకు అవసరమైన యూరియా అందించాలని డిమాండ్ చేశారు. పరిపాలనను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని చింతలపూడి కన్వీనర్ విజయరాజు అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. రోజున అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పోలవరం నియోజకవర్గ కన్వీనర్ గారైన ఇన్ఛార్జ్ గారైన మన తెల్లం బాలరాజు గారికి, చింతలపూడి విజయరాజు గారికి, అలాగే స్థానికంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణం లోకల్ నాయకులైన మన లక్ష్మి గారికి, చైర్మన్ గారికి, మండలాధ్యక్షులు నాగేంద్ర గారు, అలాగే పట్టణాధ్యక్షులు గుప్తా గారు, రైతు అధ్యక్షులు మధు గారికి, అలాగే ధర్మరాజు గారు, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు వీరందరూ కూడా ఇంత ఘనంగా సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా షాడో ముఖ్యమంత్రి ఈరోజు జగన్ గారు నిరూపణ అయిపోయింది. జగన్ గారే చంద్రబాబు నాయుడు తప్పు చేయకుండా నడిపించి పేద ప్రజలను ఆదుకుంటున్నందుకు అందరికీ ఎదిగిపోయింది. చిన్న ఉదాహరణ ఏంటంటే యూరియా లేదని గొడవ చేస్తుంటే ఈవేళ మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి
యూరియా లోడ్లు ఏమో సొసైటీలకి బిల్లులు పంపిస్తున్నారు. ఇది ఎవరు గొప్పతనం? జగన్ గారు గొప్పతనం. తల్లికి వందనం ఆడ ఇవ్వలేదని చెప్పేసి మేము గొడవ చేస్తే ఎమ్మడే తల్లికి వందనానికి అరకొరకు వేశారు. ఏదైనా సరే అక్కడ ఫ్రీ బస్ కూడా, గ్యాసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి గొడవ చేస్తారంటే వేస్తున్నారు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ ప్రతిపక్షంలో ఉండి ఆదుకుంటున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర పేద అందరూ కూడా రుణపడి ఉంటారు. ఈ రోజు ఆయన్ని ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు. ఇంకా రాబోయేది అయినే రాష్ట్రాన్ని నడిపించే కార్యక్రమం చేస్తున్న సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చంద్రబాబు ఇస్తారని చెప్పేసి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా కూలీలకు కూడా ఉపాధి హామీ కూలీలకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. దయచేసి ఈ రైతుల సంస్థకు ఉపాధి హామీ కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూర్చోందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుని జంగారెడ్డిగూడెం కార్యక్రమంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక పర్యవేక్షణ కిందకి రావడం జరిగింది. మరి జట్టి గురునాథరావు గారి యొక్క ఆధ్వర్యంలో విజయరాజు గారు, బాలరాజు గారు వారి ఇద్దరి యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి రైతులు అనేక మంది వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పి వారి గలం ఇప్పారు. ఈవేళ మాకు సకాలం అందట్లేదు, సకాలంలో ఎరువులు అందకపోవడం మూలంగా అనేక మంది మేము నష్టపోతున్నాము. మాతో పాటు మా మండలాల్లో, మా గ్రామాల్లో రైతులు బాగా నష్టపోతున్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ తరఫున కాపాడాలి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుతోటి గవర్నమెంట్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని సరిచేయాలి. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎవరికి కావాలో వాళ్ళకి ఎటువంటి డెఫిసిట్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మా రిప్రజెంటేషన్ చూడాలని మేము అభ్యర్థిస్తున్నాం. ఈరోజు రైతులకి యూరియా అందకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మరి ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి వరి పండించక్కర్లేదు అని చెప్పడం అది అసలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. మరి ఏమంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు కానీ అసలు ఆయన మాటలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో మరి వినతి పత్రం మరి మా ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్ గారు వంక రవీంద్రనాథ్ గారు, మరి మన బాలరాజు గారు, అలానే విజయరాజు గారు, అలానే జట్టి గురునాథం గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. రైతు పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ముందు రైతుల కోసం పోరాడి రైతులకి అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం రైతులకి బాసటగా నిలవాలి మనం అనేసి ఈరోజు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకి సకాలంలో ఎరువులు అందాలి. ముఖ్యంగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించింది కార్యక్రమం చేసి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. కాకపోతే పోయిన జగనన్న ప్రభుత్వంలోని రైతు ఎంత రాజులా బ్రతికాడు. మన దేశానికి రైతే రాజు దేశానికి వెన్నుముక్క రైతు. అటువంటి రాజుని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మద్దతు ధర రాకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇన్ని రకాలుగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలను ఆదుకోవడం జరిగింది. ఈరోజు మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అన్నదాత పోరుని ఆర్డీఓ ఆఫీస్లో మరి చేపట్టమైంది. ఈ కార్యక్రమాన్ని మరి మచిలీపట్నం ఇన్ఛార్జి సీనియర్ నాయకులు గురునాథ్ గారి యొక్క సూచనతో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వంక రవీంద్ర గారు, ఎమ్మెల్సీ గారు, జిల్లా ఇన్ఛార్జ్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు సునీల్ గారు, మన చింతలపూడి ఇన్ఛార్జ్ గారు విజయరామరాజు గారు, 2 నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, సర్పంచులు ఈ యొక్క అన్నదాత పోరునైనా చూసి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. రైతు అనేవాడు పొలంలో ఉండాలి కానీ ఈరోజు రైతులు రోడ్డెక్కారంటే సిగ్గుసేటిది. రైతులకి మరి మేము అధికారంగా వస్తే ఉద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈరోజు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 15 నెలలు అయింది. ఈ 15 నెలల నుంచి కూడా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుల్ని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఏడాది అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ఇస్తానని రైతులకి అది కూడా ఎగ్గొట్టింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా దెబ్బతిన్న పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, నష్టపరిహారం అది కూడా ఎగ్గొట్టింది. దాంతోపాటు రైతులు చెల్లించకుండానే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించారు. అది కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టి రైతుల్ని రోడ్డు మీద పడేసింది. అందుకనే రైతుల పక్షాన నిలబడడానికి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతాన్నాలతో ఈరోజు కదం తొక్కడమైంది. తక్షణమే మరి బ్లాక్ మార్కెట్లో ఉన్న ఈ యూరియాని మరి రైతులకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు మా నాయకులు, ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్నదాత పోరుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలు ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు
వంకా రవీంద్ర గారు ఎమ్మెల్సీ గారు, అలాగే ఈ కార్యక్రమం అంతటినే ఘనంగా నిర్వహించిన మరో పెద్దలు మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథం గారు, మా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి సునీల్ గారు, అలాగే పోలవరం ఇన్ఛార్జి రాజలక్ష్మి గారు, ఎమ్మెల్యే బాలరాజు గారు, ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం మరియు జంగారెడ్డిగూడ నియోజకవర్గం నుంచి వేలాదిగా రైతులు, నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మిగిలిన అనేక మంది అశేషంగా విచ్చేశారు ఇక్కడికి. దాని అంతటికీ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం తప్ప ఇంకేమీ లేదు. పరిపాలన గాలికి వదిలేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు తప్ప ఇంకేమీ లేదు. రైతుల్ని ముఖ్యంగా కడుపు మంట రాజేశారు. రైతు కళ్ళల్లో కన్నీళ్లు రాజేసింది కూటమి ప్రభుత్వం. రైతు కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం అయినా కూలిపోక తప్పదు అని చెప్తున్నాం. అలాగే అన్నదాతకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ, పోయిన సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000 ఇచ్చేయండి. యూరియాని చక్కగా బ్లాక్ మార్కెట్ నుంచి బయటికి తీసుకురండి, అందరు రైతులకి అందించండి. ముఖ్యంగా రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా పోలవరం నియోజకవర్గంలోని తెల్లం బాలరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విజయరాజు గారు చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎంతో చక్కగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా చేసిన జట్టు గురునాథం గారు, అందరం కూడా రైతు సోదరులకి, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఒక్క పిలుపు మేరకు రోడ్డుపైకి వచ్చిన ఈ రైతు సోదరుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని ఎంత అణిచివేసే ధోరణిలో ఉంటుందో ఒకసారి అర్థమవుతుంది. ఎందుకనంటే యూరియా లేదు అని అంటే ఆ యూరియా తెచ్చి ఇచ్చేది పోను, ఆ యూరియా వల్ల నష్టాలు వస్తాయి అది ఇది అని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో 17,000 టన్నులు కాకినాడలో దిగినాయి, 20,000 టన్నులు చింతలపూడిలో దిగినాయి అని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు ఎలక్ట్ అయ్యి యూరియాని దింపడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జగనన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రైతుల పక్షానే ఉంటుంది. ఇది రైతు పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలాంటివి చేయడం మంచి పనులు కాదు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. పట్టణ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత పెద్ద ఎత్తున వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుమర్తి రామారావు, పరిమి సత్యపండు, కొండటి కిషోర్, సాయిల సత్యనారాయణ, రావూరి కృష్ణ, పోలాటి బాబ్జీ, మహంకాళి రామ్మోహన్ రావు, మద్దిపాటి నాగేశ్వరరావు, తోటికొండ దుర్గారావు, బొబ్బర రాస్పాల్, చిట్రోజు తాతాజీ, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, మానికల నాగేశ్వరరావు, తూటికుంట రాము, కుక్కల మాధవ్, మిడతా పెంటయ్య, బుల్లయ్య, చేను ప్రసాద్, కన్నా కృష్ణ, కంచర్ల గణేష్, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీను, సోమాదుల గణేష్, అంజీ, చేపల్లి అంజీ, కొత్తూరు సత్యబాబు, కౌన్సిలర్స్ తెలగారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. అభిమానుల కోలాహలాల మధ్య పలు చోట్ల పెనుమర్తి రామ్ కుమార్ కేక్ కట్ చేశారు. ఆయన పేరు మీద కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో తెలుగు యువత అధ్యక్షులుగా పెనుమర్తి రామ్ కుమార్ పనిచేసిన సమయంలో అన్ని గ్రామాలలో యువతను పెద్ద ఎత్తున క్రోడీకరించి ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడి స్థాయికి ఎదిగారు. ఎవరు వెళ్లి సహాయం అడిగిన పార్టీలకు, కుల మతాలకు పెద్ద చిన్న అనే తారతమ్య భేదం లేకుండా రామ్ కుమార్ కృషి చేస్తారని కార్యకర్తలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో రామ్ కుమార్ లాంటి నాయకులకు సముచిత స్థానం కల్పిస్తే ప్రోత్సాహకవంతంగా ఉంటుందని పలువురు తెలిపారు. మరి ఏ ఆపద ఉన్నా సరే ముందుకు వస్తుంటారు. ఆరే పెనుమర్తి రామ్ కుమార్ గారు. ఇలా ఆయనది 53 పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ అందరూ ఇచ్చేసి వారికి శుభాకాంక్షలు చెప్పడం, అలాగే పట్టణం తెలుగుదేశం పార్టీ మరి కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసి మరి యూత్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఆయన కొత్త ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అందరూ కూడా ఎప్పుడు వచ్చినా వాళ్ళ స్థాయి ఏ స్థాయి అయినా సరే తలుపు కొడితే వెంటనే ఆ సమస్య పరిష్కరించే నాయకుడు ఆయన. అందరికీ వెంటనే ఉండే వ్యక్తి. అలాగే మేము ఎంత చిన్నైనా సరే మాకు ఎంతో గౌరవం ఇవ్వడం, ఏ రోజు కూడా ఆయన రా అని కూడా అనలేదు. ప్రసాదు అనే పేరే
అంత ఎవరైనా సరే శిష్యుల్ని రా అంటారు, అది కూడా నేను అడిగిన ఆయన దగ్గర. అంత గొప్ప వ్యక్తిగా మా గురుగారు చెప్పుకోవడం కూడా నాకు సంతోషకరంగా ఉంది. అందరి కోరిక వద్దంటే అసలు కాదు, రావాలనేదే అందరి కోరిక కనుక మరి వారు మొన్న ఎలక్షన్లో కూడా డోర్ టు డోర్ తిరగటం, మరి మన 12,000 మెజార్టీ రావడంలో కూడా అందరితో పాటు వారు కూడా కీలక పాత్ర. అలాగే మన ఏ రకంగా అయినా సరే ఏ మనిషి అయినా సరే అసలు కుటుంబం చేసాడంటే ఐస్కాంతం లాగా రామ్ కుమార్ గారిని నలుపుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆ టాలెంట్ ఆయన దగ్గర ఉంది అండి. జంగారెడ్డి టౌన్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువగా స్పందించేది ఎవరైతే రామ్ కుమార్. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాడు. వెళ్ళి ఏదైనా పని ఉన్నదంటే ఏంటమ్మా అని చెప్పి అడిగి దేవుళ్ళు భారతీయ దేవాలయం నమ్ముకుని పనిచేస్తున్న వ్యక్తి అయినా మంచిగా ఆయన దాన్ని నమ్ముకుంటాడు. అంటే మిగతా అంతా మీరే అర్థం చేసుకోండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నమ్ముకున్నవాడికి అన్యాయం చేయదని ఎవరైనా గుండె మీద చేసుకుని మంచి కార్యక్రమం చెప్పొచ్చు. కాబట్టి ఆయన కూడా మంచి పదవి రావాలని, అట్లాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం మానవత సభ్యులైనటువంటి సోరుపల్లి శివసత్య సాయిబాబు, అరుణ దంపతుల మనమరాలు బాల సురేష్ దంపతుల కుమార్తె చిన్నారి హర్షిత పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పట్టణంలో బొట్టాయిగూడెం రోడ్లో గల సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మానవతా సభ్యులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధులు ఆ చిన్నారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, మానవతా సభ్యులు రమేష్ బాబు, అయ్యన్న పాల్గొన్నారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ 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 సుఖీ భవ. వారి మనవరాలకి భోజనం పెట్టిన సందర్భంగా సోరేపల్లి సత్యశివ సాయిబాబా గారు
శ్రీమతి అరుణ దంపతులు మనవరాలు బాల సురేష్ దంపతుల కుమార్తె హర్షిత జన్మదినం సందర్భంగా ఇవాళ సీతామహాలక్ష్మి అనాథ శరణాలయం వృద్ధుల శరణాలయం కాడ భోజనం పెడుతున్నటువంటి హర్షితకి జన్మదిన శుభాకాంక్షలు మానవతా తరపున మేము తెలియవచ్చు. వారు నుండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ పాప విద్యాబుద్ధులు నేర్పి ఇటువంటి సమాజ సేవ చేయాలని ఆవిడని ఈ సందర్భంగా మేము ఆశీర్వదించున్నాం. జంగారెడ్డిగూడెంలో చిట్లూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు యునైటెడ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జంగారెడ్డిగూడెం డివిజన్ సమావేశం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి బాలకాశి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు కామన సంజయ్, జిల్లా సహాయ కార్యదర్శి విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ సమావేశం ఏఐటీసీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. ప్రధానంగా జంగారెడ్డిగూడెం డివిజన్ సంబంధించి జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ షిఫ్ట్ ఆపరేటర్లు అందరినీ కూడా ఫీల్డ్లోకి తీసుకెళ్ళడం, తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే పట్టించుకోకపోవడం, దాన్ని మేము యూనియన్ గా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సీఎండీ గారు ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. సీఎండీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరిని కూడా ఫీల్డ్లోకి తీసుకెళ్లొద్దు, ఫీల్డ్లో వాడద్దు, షిఫ్ట్ ఆపరేటర్ డ్యూటీ సబ్స్టేషన్లోనే వాళ్ళ సబ్స్టేషన్లోనే చేయించండి అని చెప్పి గతంలో సీఎండీ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా ఈ సమావేశం నుంచి మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, విద్యుత్ సంస్థల విలీనం, రెగ్యులైజేషన్ కోసం ఇతర డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సమాన పనికి సమాన వేతనం, వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఇక్కడ విద్యుత్ కార్మికులందరూ కూడా సమావేశం అయ్యాం. రాబోయే రోజుల్లో డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కార్మికులందరూ కూడా ఏఐటీసీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు డిఈ గారిని కూడా కలుస్తాం. కలిసి జంగారెడ్డిగూడెం డివిజన్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ల యొక్క ఇబ్బందుల్ని డీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రధానంగా సీఎండీ గారు ఇచ్చిన ఆర్డర్ను మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఈ రోజున అధికారులను నిలదీయాలనుకుంటున్నాం. కాసేపట్లో వెళ్ళి కలుస్తాం. విద్యుత్ కార్మికులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏఐటీసీ అనుబంధ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జంగారెడ్డిగూడెం సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ డివిజన్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోజువారీ డ్యూటీలలో దాదాపు గతంలోనే ఒక సంవత్సరంన్నర క్రితమే ఇక్కడ ఉన్నటువంటి డీ గారిని కూడా కలిసాం మేము. షిఫ్ట్ ఆపరేటర్లతో వాళ్ళకి సంబంధం లేనటువంటి పనులు చేయించడం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి డీ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా కార్మికుల పట్ల కక్ష సాధింపు ధోరణి ఇంకా కొనసాగుతా ఉంది. అందుకనే ఈ రోజు ఈ డీ గారి కార్యాలయం ముందు మన నిరసన కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలో వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదాని మీటర్లు వద్దని, పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తరువాత, ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టిన చందంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టనని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారం పడేలా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని, ఈ స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందని అన్నారు. పైగా ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ప్రజల ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమని అన్నారు. బిగించిన స్మార్ట్ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఒకేసారి బిల్లుల భారం మోత మోగించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు అయ్యే ఖర్చులు ప్రజలే భరించాలని, అదానీ కంపెనీకి లాభాలు కట్టబెట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తున్నాయని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరలా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై 12,000 కోట్ల రూపాయలు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి మంగరాజు, ఎస్ మహంకాళిరావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైఎస్ కనకారావు, జె గోపి, నాయకులు కె లినిన్, సిరిబత్తుల సీతారామయ్య, పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అయితే ఆ రోజు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి నాయకులు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు భావిస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం ఈ వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించే పని చేశారు.
ఇప్పుడు గృహాలకు కూడా బిగించే పని చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల యొక్క ఆమోదం లేకుండా, వాళ్ళ యొక్క ఇష్టం లేకుండా ఇవాళ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే చాలా దుర్మార్గం. ఒకవైపు విద్యుత్ శాఖ మంత్రి గారు మేము బలవంతంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాం, ఆమోదం పొందిన తర్వాత బిగిస్తామని చెప్పి ఇవాళ దొంగచాటుగా దొంగల్లో వచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపుని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించిన చోట్ల ఈ రోజు కూడా బిల్లులు ఇవ్వలేదు. మరి ఈ బిల్లులు భారం ఒకేసారి ఇస్తే కనుక నష్టపోయే పరిస్థితి ఉన్నది. స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు కూడా ప్రజల మీద, వినియోగదారుల మీద వేసే ప్రయత్నాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు ఆధారంగా ప్రజలపై ఇట్లాంటి విద్యుత్ భారాలు వేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో మరి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేసింది. కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా రద్దు చేయాలి. రాబోయే కాలంలో సిపిఎం పార్టీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరులో అధికారులతో ఎరువుల సరఫరా, పంపిణీపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. ఏలూరు జిల్లాలో యూరియా సరఫరా, నిల్వలపై వాస్తవాలు తెలుసుకునేందుకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని అన్నారు. అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా రైతుల గుండెల్లో అలజడి రేపేందుకే వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించిందని అన్నారు. అయినా కూడా కావాలని ఏదో ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుతంత్రాలకు పాల్పడుతోందని అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తాము ఖండిస్తున్నామని అన్నారు. నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ వల్ల ప్రతిరోజు రైతాంగానికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్ లో 33,762 మెట్రిక్ టన్నులకు గాను 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని అన్నారు. రానున్న రోజుల్లో మరో 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి యూరియా కొరత లేదనే భావన కల్పిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో రైతుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఉద్యాన పంటలైన పామాయిల్, పత్తి, మిర్చి రైతులెవరూ ఎరువుల విషయంగా ఆందోళన పడాల్సిన అవసరమే లేదని తెలిపారు. ఖరీఫ్ లో ఎలా సరఫరా చేశామో అలాగే ఉద్యాన పంటలకు కూడా సరైన సమయానికి అందజేస్తామని అన్నారు. రైతులకు యూరియా పంపిణీకి ఏలూరు జిల్లాలో 530 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి రైతుకు ఆదాయం వచ్చే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ పంటల బీమాను జగన్ హయాంలో రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసలీ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా అందే విధంగా చేసి ఆదుకుంటోందని అన్నారు. ఏలూరు జిల్లాలో అక్రమంగా ఎరువుల తరలింపు అరకెట్టేందుకు 22 చెక్ పోస్టులు పెట్టారని అన్నారు. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ నిఘాను మరింత లోతుగా, కూలంకుషంగా ఉండేట్లు చేస్తామని తెలిపారు. ఎరువుల అక్రమ రవాణాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పటిష్టవంతం చేసి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియా సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. లేదు అనే ఒక సంకోచించి ఈరోజు ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరికీ కూడా, రైతులందరికీ కూడా మంచిగా ఎరువులు అందుతున్నాయి. ఇవి కొంతమంది వైసీపీ వాళ్ళే కావాలని చేస్తున్నారు సార్. దీన్ని కొద్దిగా అధికారుల తరఫున ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఈ ప్రాపగండా అనేది పోతుంది. ట్యాక్స్ చైర్మన్స్ డౌన్ స్ట్రీమ్లో ఉన్న షార్ట్ ఫాల్స్ లేకపోతే ఇష్యూస్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో వాళ్ళతో నేను ఎక్కువ అవుతానండి. సో అప్ స్ట్రీమ్లో ఐ షుడ్ అప్రిషియేట్ కలెక్టర్ గారు అండ్ జేడీ గారు అండి. దే స్టేయింగ్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్. ఎప్పటికప్పుడు కూడా ప్రయాక్టివ్ పడుతున్నారు, మీకు ఏం కావాలి, ఎంత కావాలనేది. సో ఆ విషయంలో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అవి నమ్మి చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడతామా ఎరువుల కోసం అని వాళ్ళు ముందుగానే ఎక్కువ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసమే అవసరం అవుతుంది. తర్వాత 3 నెలల తర్వాత అది మళ్ళీ అవసరం అవుతుంది. ఇప్పటికే 23,000 పైగా మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. ఇక 3-4 వేల మెట్రిక్ ఎరువుల పంపిణీ దాని మీద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయించి జిల్లా కలెక్టర్ గారితో, జేసీ గారితో
మా సహచర శాసనసభ్యులతో నిన్ననే నెల రోజుల క్రితమే పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా మిత్రులందరినీ కూడా పెట్టి మీటింగ్ పిలిచినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఎరువుల కొరత అనేది కృత్రిమంగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలని రోజు మీడియా సంస్థల ద్వారా ఆందోళన ఒక రకమైనటువంటి ఆందోళన రైతుల్లో నెలకొంది. దానివల్ల ఒక కట్ట కావాల్సిన వాడు 4 కట్టలు పట్టుకెళ్ళి దాని ఇళ్లలో పెట్టారు. నా పేరు తుమ్మిలి శ్రీనివాస్ అండి. ఈరోజు మన ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా సహకారంగా ఉంటుంది. కాకపోతే యూరియా లేదని కొన్ని ప్రతిపక్షాలు ఏదో ధర్నాలు పెట్టారు, ఈ పెట్టారని కొన్ని చెప్తున్నారు. కానీ మా మండలంలో 70 టన్నులు ఉందండి యూరియా. నిజంగా యూరియా ఫ్రీ వాళ్ళంతా పట్టుకెళ్ళే వాళ్ళు ఉండండి, యూరియా దాచుకునే కూడా ఉండరు. ఈ ప్రభుత్వం కానీ ఈ కలెక్టర్ గారు కానీ మన జిల్లా నుండి అన్ని రకాల బ్రహ్మాండమైన యూరియా ఉంది. కాకపోతే కొన్ని ఏదో ధర్నా చేస్తున్నారు, అక్కడ ధర్నా వాళ్ళు అందరూ వచ్చి యూరియా ఇచ్చేసాడు. మా పోలవరం శాసనసభ్యులు శ్రీపాలరాజు గారు ప్రతి ఎవరినైతే జనసేన నుండి నియమించారు, జనసేన నుండి కొన్ని నియమించారు. అలాగే మాకు ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ అయిన యూరియా ఎక్కడ ఉంది, ఎలా ఉందని ప్లానింగ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా సొసైటీ ప్రెసిడెంట్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు పుష్కలంగా యూరియా, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అసత్య ప్రచారాలు నమ్మకండి, కూటమి నేతలు వెల్లడి. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన అన్నదాత పోరు ఆందోళన. 2 దశాబ్దాల కళ నెరవేర్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తోచిలక కొనిచెర్ల మీదుగా ధర్మాజిగూడెం వరకు బీటీ రహదారికి శంకుస్థాపన. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. అభినందనలు తెలియజేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ఏలూరులో ఆందోళన చేపట్టిన సిపిఎం పార్టీ నాయకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.